హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 26 మరియు 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. పర్యావరణ పనితీరు సూచిక 2026కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐకి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఈ సూచిక 12 సమస్యల వర్గాలుగా సమూహపరచబడిన 47 సూచకాలను ఉపయోగిస్తుంది. అంటే 47 ఇండికేటర్స్ ఉంటాయి ఇందులో. ఓవరాల్ 12 ఇష్యూ కేటగిరీస్లోని ఈ 47 ఇండికేటర్స్ ఆధారంగా ఒక దేశం యొక్క పనితీరును, అంటే పర్యావరణ పరిరక్షణలో ఒక దేశం యొక్క పనితీరును మరియు ఆ దేశానికి సంబంధించిన ర్యాంకింగ్ ఇవ్వడానికి ఇవి దోహదపడతాయి. వీటికి సంబంధించిన ర్యాంకింగ్ వెయిటేజ్ని కూడా చూస్తే ఎన్విరాన్మెంటల్ హెల్త్కి సంబంధించిన 40% వెయిటేజ్ మరియు ఎకోసిస్టమ్ వైటాలిటీకి సంబంధించి 60% వెయిటేజ్ని ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటే మేజర్గా మనకి ఎయిర్ క్వాలిటీ, సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెవీ మెటల్ ఎక్స్పోజర్కి ఏ విధంగా ఉంటున్నారు, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఎకోసిస్టమ్ వైటాలిటీ అంటే న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులను మరియు పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో అనే దాని మీద ఆధారపడుతుంది. అంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, సస్టైనబుల్ ఫిషరీస్, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ఇలా అనేక ఇండికేటర్స్ని ఇందులో చూస్తారు. ఇక క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కూడా వీటన్నిటిలోనూ కవర్ అవుతుంది. ఈ విధంగా ఒక దేశం యొక్క పనితీరు ఆధారంగా 0 నుంచి 100 వరకు ఆ దేశానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ మార్క్స్ అనేవి ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్లో మొత్తం 177 దేశాలకి సంబంధించిన డేటాను ఇవ్వగా అందులో భారతదేశం 176వ స్థానంలో, అంటే చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఎస్తోనియా, లగ్జంబర్గ్ వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ జాబితాను ఏల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీ సంయుక్తంగా ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి విడుదల చేస్తాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యం కూడా ఇక్కడ చూడవచ్చు. సో మన క్వశ్చన్లో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. దీనిని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఏటా విడుదల చేస్తుంది. 2 రాంగే. 2 సంవత్సరాలకి ఒకసారి ఏల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీ సంయుక్తంగా విడుదల చేస్తాయి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యునెస్కో జాబితాలో సారనాథ్. ఈ ఆర్టికల్ భారతదేశంలోని రెనౌండ్ బుద్ధిస్ట్ సైట్ అయిన సారనాథ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగర సమీపాన గల భారతీయ పురాతన బౌద్ధ క్షేత్రం సారనాథ్కు శనివారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. దక్షిణ కొరియాలోని బుసాన్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. దీంతో భారత్లో ఈ జాబితాలో చేరిన 45వ ప్రదేశంగా సారనాథ్ నిలిచింది. ఈ సారనాథ్ యొక్క విశిష్టత ఏంటి? బుద్ధుడు తన మొదటి జ్ఞానోపదేశం చేసిన సారనాథ్ నిర్మాణ పురావస్తుపరమైన లక్షణాలు శతాబ్దాలు గడిచిన అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, అందువల్లనే దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇచ్చామని యునెస్కో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాలో 45వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా సారనాథ్ గుర్తింపు పొందింది మరియు ఉత్తరప్రదేశ్లో 4వ సైట్గా ఘనతను సాధించింది. ఇదివరకే యూపీ నుంచి తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ మరియు ఫతేపూర్ సిక్రీ వంటివి ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఈవెన్ ఆగ్రా ఫోర్ట్ మరియు తాజ్మహల్ భారతదేశం యొక్క మొదటి 4 వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 2గా చెప్పవచ్చు. 1983లో భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా
అజంతా మరియు ఎల్లోరా కేవ్స్తో పాటు ఈ రెండిటికి కూడా స్థానం కల్పించారు. ఇక సార్నాథ్ యొక్క విశిష్టత గురించి మనం చూస్తే కోర్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, బుద్ధుని యొక్క పంచ కళ్యాణాస్ అంటారు. 5 గ్రేట్ ఈవెంట్స్, ఇందులో ఒకటి సార్నాథ్లో జరిగింది. ఈ పంచ కళ్యాణాస్ ఏంటండి? ఒకటి బర్త్, జననం. రెండవది రెనౌన్సియేషన్, మహాభినిష్క్రమణ. ఇది బుద్ధుడు తన యొక్క రాయల్ ప్యాలెస్ నుంచి బయట ప్రపంచంలోకి రావడం. మూడవది సంబోధి, ఎన్లైట్మెంట్. ఇది బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని సంపాదించడం. ఇది బోధిగయ వద్ద జరిగింది. నాలుగవది ధర్మచక్ర ప్రవర్తన. ఇది సార్నాథ్ వద్ద జరిగింది. బుద్ధుడు తన జ్ఞానాన్ని మొదటిసారిగా శిష్యులకు అందించడం జరిగింది. ఫస్ట్ సెర్మన్ ఈ సార్నాథ్ వద్ద జరిగింది. ఇది 4వ కళ్యాణ. ఇక 5వది పరినిర్వాణ, అంటే బుద్ధుని యొక్క మరణం. ఇది కుషినగర్లో జరిగింది. సో ఇలాగా పంచ కళ్యాణాలలో ఒకటి అయిన ఫస్ట్ సెర్మన్ సార్నాథ్ వద్దనే నిర్వహించడం వలన సార్నాథ్కు బుద్ధిస్ట్ హిస్టరీలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. బుద్ధుడు సార్నాథ్ వద్ద తన మొదటి ప్రసంగం, తన మొదటి బోధన ద్వారా ధర్మచక్రాన్ని మోషన్లోకి, అంటే గమనంలోకి తీసుకువచ్చాడు అనేది బౌద్ధులు పరిగణిస్తారు. ఈ ధర్మచక్రం 8 స్పోక్స్తో కలిగి ఉంటుంది. ఈ 8 స్పోక్స్ అనేవి అష్టాంగ మార్గాన్ని సూచిస్తాయి. ఈ సార్నాథ్ వద్దనే బుద్ధుడు సంఘాన్ని కూడా, అంటే బుద్ధుని సంఘాలు ఏవైతే ఉన్నాయో మొనాస్టిక్ కమ్యూనిటీ, సో ఈ మొనాస్టిక్ సన్యాస ఆశ్రమాన్ని స్థాపించారు. అందువలనే సార్నాథ్ అనేది బుద్ధిజంలోని 4 కార్డినల్ హోలియెస్ట్ సైట్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ 4 ఏంటండి? ఒకటి లుంబిని, రెండవది బోధ్గయ, మూడవది సార్నాథ్, 4వది కుషినగర్. ఈ పంచ కళ్యాణాలు అన్నీ కూడా ఈ 4 స్థానాలలోనే జరిగాయి. ఇక్కడ 2 ప్రొటెక్టెడ్ జోన్స్ ఉంటాయండి. ఒకటి గ్రూప్ ఏ, రెండవది గ్రూప్ బి. గ్రూప్ బి అనేది ఎక్కువగా ఈ సార్నాథ్కి, బౌద్ధిజానికి సంబంధించినది. గ్రూప్ బి అనేది మెయిన్ కాంప్లెక్స్. ఈ గ్రూప్ బిలో మనము ధమ్మేక్ స్తూప, బుద్ధుని యొక్క మొదటి బోధనకు గుర్తుగా ఈ ధమ్మేక స్తూపాన్ని నిర్మించారు. ఇక్కడే చూడవచ్చు. అలానే ధర్మరాజిక స్తూప, బుద్ధుని యొక్క అవశేషాలతో ఈ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించారు. అలానే ఇక్కడే అశోకని యొక్క పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా చూడవచ్చు. ఇందులో మనము భారతదేశం యొక్క ఎంబ్లమ్, లయన్ క్యాపిటల్ ప్రధానంగా చూడవచ్చు. సో ఈ సార్నాథ్ వద్ద నుంచే మనము భారతదేశం యొక్క ఎంబ్లమ్ని తీసుకున్నాము. సో ఈ విధంగా అత్యంత చారిత్రక ప్రాముఖ్యతను ఈ సార్నాథ్ కలిగి ఉంది. అదేవిధంగా ఈ మెయిన్ కాంప్లెక్స్కి అతి సమీపంలో సుమారు 626 మీటర్ల దూరంలో గ్రూప్ ఏ చౌకండి స్తూప అనేది చూడవచ్చు. ఈ చౌకండి స్తూప అనేది బుద్ధుడు తన మొదటి శిష్యులను తిరిగి రెండవసారి రీయూనైట్ అవ్వడం గురించి అక్కడ ఆ గుర్తుగా దీనిని నిర్మించారు. అలానే హుమాయూన్ సమయంలో, మొఘల్ చక్రవర్తి హుమాయూన్ 1588లో ఈ ప్రాంతాన్ని సందర్శించినందుకు గాను ఈ టవర్ని నిర్మించడం జరిగింది. ఈ ఆక్టాగోనల్ టవర్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా చౌకండి స్తూప మరియు సార్నాథ్ ఈ ప్రాంతంలో ప్రొటెక్టెడ్ జోన్స్లో సంరక్షించబడుతున్నాయి. సో ఇది భారతదేశం యొక్క 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సార్నాథ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జంజీ జ్వాల కార్చిచ్చు కారాదనే, ప్రధాన్ రాజీనామాకు కేంద్రం అంగీకారం, హితబోధ చేసిన పొరుగు దేశాల అనుభవాలు. ఈ ఆర్టికల్ నీట్ పేపర్ లీక్ కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఫలితమిచ్చింది. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. దాని గురించిన డీటెయిల్స్ ఇందులో వివరించారు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అనేక డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలిపింది. గత 12 ఏళ్ల పాలనలో పలు అంశాలపై దృఢ వైఖరిని ప్రదర్శించిన మోదీ సర్కార్ విద్యార్థుల విషయంలో వెనక్కి తగ్గడానికి కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలోనే మన పొరుగు దేశాలలో జంజీ ఉద్యమాలు హింసాయుతంగా మారి అక్కడ ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. సో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించింది. రీసెంట్గా 2025లో నేపాల్, 2024లో బంగ్లాదేశ్
మరియు 2022లలో శ్రీలంకలలో ఈ జంజీ ఉద్యమాలు అక్కడ ప్రభుత్వాల యొక్క రూపురేఖలనే మార్చేశాయి. అందువలనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకుండా ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్రం రాజీనామా చేయించింది. అలానే భవిష్యత్తులో పేపర్ లీకేజెస్ మరియు పరీక్షలలో మాల్ ప్రాక్టీసెస్ని అరికట్టడానికి అటు లెజిస్లేటివ్ ఎఫర్ట్స్తో పాటు ఒక నూతన కమిటీని కూడా, ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. సో ఇదే మన నెక్స్ట్ ఆర్టికల్. ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా దీనిని చూడవచ్చు. పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్, నందన నీలేకని నేతృత్వం, మరో 5 సభ్యులు. స్వయంగా ప్రకటించిన ప్రధాని పరీక్షలలో సురక్షిత విధానాన్ని తీసుకువస్తామని వెల్లడి. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నందన్ నీలేకని నేతృత్వం వహిస్తారు. ఈ టాస్క్ ఫోర్స్లోని సభ్యులను చూడండి. చైర్మన్గా నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మరియు ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్, తపన్ డెకా, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్, అలానే అమృత్ లాల్ మీనా, లాజిస్టిక్స్ నిపుణుడు, అనితా కర్వాల్, విద్యాశాఖ మాజీ కార్యదర్శి, మరియు వి కామకోటి, మద్రాస్ ఐఐటి డైరెక్టర్. ఈ విధంగా మొత్తం 6 సభ్యులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకేజీని మరియు మాల్ ప్రాక్టీసెస్ని అడ్డుకోవడానికి మరియు పారదర్శకతను తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నందన్ నీలేకని గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ వర్క్ చేస్తుంది. నందన్ నీలేకని గారు గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉడాయ్, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ ప్రాజెక్టు కోసం ఈ యుఏడిఏఐ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే సిస్టమిక్ ఓవర్హాల్, ప్రస్తుతం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రివాంప్ చేయడం కోసము మరియు ఎన్టీఏలోని ఇర్రెగ్యులారిటీస్ని ప్లగిన్ చేయడం కోసం ఈ కమిటీ వర్క్ చేస్తుంది. అలానే టెక్ డ్రివెన్ సెక్యూరిటీ, పరీక్షా పేపర్లు లీక్ కాకుండా అత్యంత కఠినమైన అడ్వాన్స్డ్ టెక్నికల్ సొల్యూషన్స్ని వినియోగించి హైలీ సెక్యూర్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడం ఈ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం. అలానే ఈ ఇర్రెగ్యులారిటీస్ని అన్నిటినీ అరికట్టడం ద్వారా విద్యార్థుల యొక్క ఫెయిత్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోవడం, యాక్షనబుల్ రోడ్ మ్యాప్స్ అండ్ వీటన్నిటికీ తగిన యాక్షనబుల్ ఖచ్చితమైన డెడ్ లైన్లతో రోడ్ మ్యాప్ని సిద్ధం చేయడం. ఇవి నందన్ నీలేకని గారి కమిటీ యొక్క అత్యున్నత లక్ష్యాలు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు ప్యారలల్గా లెజిస్లేటివ్ యాక్షన్స్ని కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతూ ఉంది. దీని ప్రకారం పరీక్షలలో మాల్ ప్రాక్టీసెస్, ఫ్రాడ్, లీకేజెస్ వంటివి చేసేవారికి ఎక్స్ట్రీమ్ పెనాల్టీస్ని విధిస్తారు. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10 కోట్ల వరకు పెనాల్టీని విధించే అవకాశం ఉంది. అలానే ఇటువంటి కేసులను త్వరితగతిన విచారించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 3 నెలలలోపు ఈ కేసులకు సంబంధించిన విచారణను పూర్తి స్థాయిలో విచారించి పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎగ్జామ్ రిఫార్మ్స్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క కీలక అంశాలు. అలానే ఇప్పుడే చెప్పుకున్నట్టు పేపర్ లీకేజీపై చట్టాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈరోజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు మరియు లీకేజీ దోషులకు కఠిన శిక్షలు ఇందులో ఉన్నాయి. అలానే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడంతో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి గారు బాధ్యతలను స్వీకరించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి జోషి ఉన్నతాధికారులతో సమీక్షించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జెన్ టెక్నాలజీస్ నుంచి తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థ. ఈ ఆర్టికల్ రీసెంట్గా కార్గిల్ విజయ్ దివాస్ని పురస్కరించుకుని జెన్ టెక్నాలజీస్ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎంప్యాడ్స్ను లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎత్తైన పర్వతాలు, సరిహద్దు ప్రాంతాలలో
విధుల్లో ఉండే సైనిక బలగాలను శత్రు దేశాల డ్రోన్ల ముప్పు నుంచి రక్షించడానికి ఈ తేలికపాటి వ్యవస్థ ఉపయోగపడుతుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ బలగాలు చూపిన ధైర్య సాహసాలు, త్యాగాలకు నివాళిగా పర్వత ప్రాంతాలలో సైనికులకు డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేలా ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. రెగ్యులర్గా సైన్యంలో వినియోగించే యాంటీ డ్రోన్ వ్యవస్థలు భారీ పరిమాణంలో భారీ వాహనాలపై తీసుకువెళ్ళగలిగేలా ఉంటాయి. అయితే కఠినమైన ప్రాంతాలలో వీటిని తీసుకువెళ్లడం అసాధ్యం. అందువల్లనే దీనిని అధిగమించడానికి జెన్ టెక్నాలజీస్ కాంపాక్ట్ డిజైన్ అంటే చాలా తక్కువ స్థాయిలో ఉండేలాగా ఈ వ్యవస్థను రూపొందించింది. దీనిని సైనికులు వీపుకు తగిలించి కూడా తీసుకువెళ్ళవచ్చు, లేదా జంతువులు, ఆల్ టెరైన్ వాహనాలు, అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ లాంటి వాటి ద్వారా కూడా తరలించవచ్చు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి. 400 మెగాహెర్జ్ నుంచి 6 గిగాహెర్జ్ స్పెక్ట్రమ్ వరకు నిరంతర వైడ్ బ్యాండ్ RF స్కాన్ ద్వారా 5 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను ఇది గుర్తించగలదు. ఈ RF స్కాన్ రేడియో ఫ్రీక్వెన్సీ స్కానింగ్ ద్వారా చాలా ఖచ్చితమైన సమాచారంతో డ్రోన్లను ప్రిసైజ్డ్గా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 3 కిలోమీటర్ల దూరం వరకు ఓమ్ని డైరెక్షనల్ జామింగ్తో డ్రోన్ కమాండ్ లింక్లను, GNSS సిగ్నళ్లను ఒకేసారి నిలిపివేసి వాటిని నిర్వీర్యం చేయగలదు. అలానే మరిన్ని విశిష్టతలు ఏంటి అంటే ఒకే సమయంలో వచ్చే మల్టిపుల్ డ్రోన్స్, అలానే స్వామ్ డ్రోన్స్ అంటే ఒక దండులాగా వివిధ ప్యాటర్న్లలో ఏకకాలంలో దాడులు చేస్తాయి. సో ఇటువంటి వాటిని కూడా తట్టుకుని నిరోధించగలదు. అలానే మైనస్ ఉష్ణోగ్రతలు, ఏ రకమైన వాతావరణంలోనైనా 24 గంటలు కూడా పనిచేయగలిగే స్వదేశీ ఆర్కిటెక్చర్ను ఇది కలిగి ఉంది. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. సో ఈ విధంగా ఓమ్ని డైరెక్షనల్ సాఫ్ట్ కిల్ RF అండ్ GNSS జామింగ్ అంటే ఒకే డైరెక్షన్లో ఈ విధంగా అది రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా దీనిని జామ్ చేసి నలిఫై చేయడం జరుగుతుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను కూడా గుర్తించగలుగుతుంది. అలానే 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్స్ అన్నిటినీ కూడా ఇది న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. ఇందాకే చెప్పుకున్నాము, ఫ్రీక్వెన్సీ స్కానింగ్ 400 మెగాహెర్ట్జ్ నుంచి 6 గిగాహెర్ట్జ్ వరకు గల ఫ్రీక్వెన్సీ వైడ్ బ్యాండ్ స్కానింగ్ ఇది కలిగి ఉంటుంది. స్వామ్ ఇంటర్సెప్షన్ కూడా మల్టీ టార్గెట్ థ్రెట్స్ని నలిఫై చేయడంలో సహాయపడుతుంది. దీని ఆర్కిటెక్చర్ ఇందాకే చెప్పుకున్నాము, RFDD రేడియో ఫ్రీక్వెన్సీ బేస్డ్ డ్రోన్ డిటెక్టర్ 5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను ఇది గుర్తిస్తుంది. అండ్ DFCC డేటా ఫ్యూజన్ అండ్ కమాండ్ సెంటర్, ఇది వివిధ డేటా సోర్సెస్ని ఒకే సమయంలో ప్రాసెస్ చేసి అందులో సమాచారాన్ని క్రోడీకరించి కమాండ్ సెంటర్కు అందిస్తుంది. తద్వారా టాక్టికల్ డెసిషన్స్ని తీసుకోవడంలోనూ, టార్గెట్స్ని క్లాసిఫై చేసి వాటిని అటాక్ చేయడంలోనూ సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, డ్రోన్ RF జామర్. శత్రువుల యొక్క డ్రోన్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎరేస్ను ఇది జామ్ చేయడం ద్వారా కమాండ్ లింక్ని కట్ చేయడం జరుగుతుంది. తద్వారా డ్రోన్లకు వచ్చే సమాచారం అనేది కట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ GPS, GNSSని కూడా కట్ చేయడం ద్వారా డ్రోన్ల యొక్క నావిగేషన్ వ్యవస్థ కూడా కుప్పకొలుతుంది. దీంతో ఆటోమేటిక్గా అది స్తంభించిపోవడంతో ఈజీగా వాటిని కిల్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా టాక్టికల్ డిప్లాయ్మెంట్లో సహాయపడుతుంది అండి. ఇందాక చెప్పుకున్నాము, వీపుకు తగిలించుకుని వెళ్ళిపోవచ్చు, లేదా యానిమల్స్ మీద పెట్టుకుని వెళ్ళొచ్చు, అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్లో కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ఇలా అనేక విధాల టాక్టికల్ డిప్లాయ్మెంట్స్కి ఈ తేలికపాటి యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఉపయోగపడతాయి. జెన్ టెక్నాలజీస్ దీనిని ఆవిష్కరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ముప్పు ముంగిట్లో తీర ప్రాంతాలు. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క తీర ప్రాంతంలోని సంక్షోభం, ఎస్పెషల్లీ తీర ప్రాంత కోతకి సంబంధించిన గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తీర ప్రాంతం విపరీతంగా కోతకు గురవడానికి గల కీ డ్రైవర్స్ ఏంటి అండి? గ్లోబల్ వార్మింగ్, భూతాపం విపరీతంగా పెరగడంతో ధ్రువ ప్రాంతాలలోని మంచు కరిగి సముద్ర నీటి మట్టం పెరుగుతూ ఉంది. దీనివలన తీర ప్రాంతం సంక్షోభానికి గురి అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేక వాతావరణ మార్పులకు కారణమయ్యి తుఫానులు కూడా తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. ఆకస్మిక వరదలు కూడా సంభవిస్తున్నాయి.
ఎట్ ది సేమ్ టైం తీర ప్రాంతాలలో ఈ సంక్షోభాన్ని అరికట్టడానికి సహాయపడే మడ అడవులను మానవుడు విచ్చలవిడిగా నరికివేయడం దీనికి మరింత ఆజ్యం పోసింది. అలానే సున్నితమైన ప్రదేశాలలో కూడా ఇసుక తవ్వకాలు, ప్రణాళికారహిత నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండడంతో చాలా వరకు తీర ప్రాంతం కోతకు గురి అవుతుంది. కేంద్రం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన గణాంకాలను మనం చూస్తే మొత్తం భారతదేశం యొక్క తీర ప్రాంతంలో 34% కోతకి గురి అవుతుంది అని, అండ్ అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో 60.5%, కేరళలో 44%, తమిళనాడులో 39.2%, ఇక ఆంధ్రప్రదేశ్లో 32%గా చూడవచ్చు. గుజరాత్ 31.2%, ఒడిశా 28.3%గా ఉన్నాయి. ఈ గణాంకాలు 1990 నుంచి 2022 డేటాను విశ్లేషించగా మనకి తెలుస్తూ ఉంది. ఇందులో ఏపీలో మరిన్ని హై రిస్క్ జోన్స్ను కూడా చూడవచ్చు. కాకినాడ, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైజాగ్ ఈ జిల్లాలలోని తీర ప్రాంతం 50% పైగా కోతకి గురి అవుతుంది. భారతదేశం యొక్క ఇన్కాయిస్ జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం యొక్క గణాంకాలను మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రతి ఏటా సగటున 3.6 నుంచి 4.5 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉన్నాయి. 2100 అంటే ఈ శతాబ్దం చివరి నాటికి ఇండియాలో అవి గరిష్టంగా 1.12 మీటర్ల మేర అధికమయ్యే అవకాశం ఉంది. దీనివలన భారత తీర ప్రాంతం సుమారు 11,000 కిలోమీటర్లకు పైగా ఉంది. ఈ తీర ప్రాంతంలోని 35 కోట్ల మందికి పైగా జనాభాపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అలానే వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ కోస్ట్స్ని మనము కంపేర్ చేస్తే తుఫాను తీవ్రతలు తూర్పు తీరంలో ఎక్కువగా ఉండడంతో తూర్పు తీరం అధికంగా కోతకి గురి అవుతుంది. తూర్పు తీరంలోని ఇప్పటికే 180 చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగం సముద్రంలో కలిసిపోయింది. అయితే ఈ సముద్ర మట్టం పెరుగుదల కేవలం తీర ప్రాంత సంక్షోభానికి మాత్రమే కాకుండా కంప్లీట్ సోషియో ఎకనామిక్ ఎఫెక్ట్స్ని కలిగి ఉంటుంది. సముద్ర మట్టం పెరుగుదల మరియు తీర ప్రాంత కోత వలన నీరు పోటెత్తడంతో భూగర్భ జలాల లవణీయత పెరిగి త్రాగు మరియు సాగునీటి సమస్యలు ఆయా ప్రాంతాలలో వస్తాయి. భూమి పనికిరాకుండా పోతుంది పంటలకు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు, ఆవాసాలు, జీవనోపాధులు దెబ్బతింటాయి. అలానే ఆయా ప్రాంతాలలోని లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనితో ఓవరాల్గా ప్రతి ఏటా భారతదేశంలో ఈ తీర ప్రాంత కోత, అక్కడ సంభవించే వరదల వలన $500 కోట్ల మేర నష్టపోతున్నట్లు అంచనా. మరి ఈ తీవ్రతను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? ముందుగా కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించాలి. తద్వారా గ్లోబల్ వార్మింగ్ను మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో సముద్ర మట్ట పెరుగుదలను అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. అలానే తీరంలో సహజ రక్షణ కవచాలుగా ఉండే మడడవులను విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ ఇసుక అక్రమ తవ్వకాల మీద కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అలానే తీర ప్రాంతాలలోని భూ వినియోగం, నిర్మాణాలు తదితరాలకు సంబంధించిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు, CRZ రూల్స్ అని పిలుస్తాము, వీటిని ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాలి. ఈ CRZ రూల్స్ ప్రకారం తీర ప్రాంతంలోని హైటైడ్ లైన్ నుంచి 500 మీటర్స్ ఈ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఎందుకు అంటే ఇది ఫ్రెజైల్ మెరైన్ ఎకోసిస్టమ్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా సముద్రం అడుగున రాతి దిబ్బలను ఏర్పాటు చేయాలి. జియో ట్యూబ్ సాంకేతికతతో రక్షణ గోడ నిర్మాణం ద్వారాను కెరటాల యొక్క ప్రకోపాన్ని తగ్గించవచ్చు. ఎప్పుడైతే రాతి దిబ్బలను ఏర్పాటు చేస్తామో వేవ్ యొక్క ఫోర్స్ని ఇది కట్ చేస్తుంది. తద్వారా ఇంపాక్ట్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనము ఈ తీర ప్రాంతాలలోని కోతను అరికట్టడానికి అవకాశం ఉంది. త్వరితగతిన ఇటువంటి చర్యలను చేపట్టడం ద్వారా భారత తీర ప్రాంతంలోని సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మన వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భవ్య రసాయన్ స్కీమ్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. 3030 కోట్ల రూపాయలతో దేశంలో 3 భారీ రసాయన పార్కులను ఏర్పాటు చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము. నెక్స్ట్ వన్, శత్రువుల కదలికలను గగనతలం నుంచే పసిగట్టే అత్యాధునిక ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ మార్క్ 2 వ్యవస్థలను DRDO మరియు
అదానీ డిఫెన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. నేత్ర MK2 ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్కు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు స్పీకర్ హఫీజుద్దీన్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. నెక్స్ట్ వన్, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ సమాఖ్య ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఇవి ఈరోజు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సార్నాథ్కి సంబంధించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.